హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి జూలై 14, 2025. ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈరోజు ఈ వీడియోలో డే 5 యొక్క సమ్మరీ చూద్దాము. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో ఇండియా ఇంగ్లాండ్తో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సిందిగా మూడో టెస్ట్ మ్యాచ్ ఈరోజు జరిగింది. ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయినాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఇప్పుడు థర్డ్ టెస్ట్ మ్యాచ్ జరిగింది ఈరోజు. ఈ వీడియోలో ఈరోజు జరిగిన థర్డ్ టెస్ట్ డే 5 సమ్మరీ చూద్దాము. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 5 సమ్మరీ చెప్పుకునే ముందు డే 4 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న థర్డ్ టెస్ట్. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 387 పరుగులు కాల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి జో రూట్ 104. అలాగే ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హైయెస్ట్ పర్ఫార్మెన్స్ బుమ్రా 5 వికెట్ తీసిండు. అలాగే ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 387 పరుగులు కాల్అవుట్ అయింది. హైయెస్ట్ స్కోర్ వచ్చి కేఎల్ రాహుల్. ఇంగ్లాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ వచ్చి వోక్స్ 3 వికెట్స్ తీసుకున్నాడు, 84 రన్స్ ఇచ్చి. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 192 పరుగులు కాల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి జో రూట్ 40 రన్స్. ఇండియా తరపున బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ 4 వికెట్స్ తీసి 22 రన్స్ ఇచ్చి ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 4 ఆట ముగిసే సమయానికి 58 రన్స్ చేసింది, 4 వికెట్స్ కోల్పోయి. ప్రస్తుతానికి కేఎల్ రాహుల్ 33 రన్స్తో ఆడుతున్నాడు సెకండ్ ఇన్నింగ్స్లో. కార్సే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్ తరపున 2 వికెట్ తీసిన 4 ఓవర్స్లో 11 రన్స్ ఇచ్చి. ఇండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే 135 రన్స్ చేయాలి. ఇంగ్లాండ్ గెలవాలంటే జస్ట్ 6 వికెట్స్ తీస్తే చాలు. టీమిండియా ఇంకా చేయాల్సిన 135 పరుగులైనా కానీ డే 5 రిషబ్ పంత్ వికెట్ ఎర్లీగా కోల్పోయింది. రిషబ్ పంత్ జస్ట్ 9 రన్స్ కొట్టి ఆర్చర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. రిషబ్ పంత్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 71 రన్స్కి 5 వికెట్స్. మెయిన్ వికెట్ తీసారు ఇంగ్లాండ్. రిషబ్ పంత్ వికెట్ తీయడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపుకి వెళ్ళిపోయింది. ఆదుకుంటాడనుకున్న కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్లో జస్ట్ 39 రన్స్ కొట్టి స్టోక్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు, 6th వికెట్కి అవుట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 81 రన్స్కే 6 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ డక్అవుట్ అయ్యిండు. ఆర్చర్ బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అయ్యిండు వాషింగ్టన్ సుందర్ 7th వికెట్కి అవుట్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 82, 7 వికెట్స్ కోల్పోయారు. ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు, జస్ట్ 13 రన్స్ కొట్టి నితీష్ కుమార్ రెడ్డి. వోక్స్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి 8th వికెట్కి అవుట్ అయ్యిండు. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 112 రన్స్ మాత్రమే. ఈ మూడో టెస్ట్ మ్యాచ్ డే 5 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయింది. ఒకసారి ఫస్ట్ సెషన్ సమ్మరీ చూద్దాము. ఈ ఫస్ట్ సెషన్లో టీమిండియా మొత్తం 21.5 ఓవర్స్ ఆడింది. జస్ట్ 54 రన్స్ మాత్రమే చేయగలిగింది. వాల్యుబుల్ 4 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా యొక్క రన్ రేట్ ఈ ఫస్ట్ సెషన్లో 2.47 మాత్రమే ఉంది. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 5 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా యొక్క స్కోర్ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో 112 రన్స్కి 8 వికెట్స్ కోల్పోయింది. ఈరోజు పంత్ వికెట్ కోల్పోయారు టీమిండియా. అండ్ వాషింగ్టన్ సుందర్ వికెట్ కోల్పోయింది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి టీమిండియా 112 రన్స్ మాత్రమే చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 5 సెషన్ 2 సమ్మరీ చూద్దాం. ఇవి బుమ్రా మ్యాచ్లో 54 బాల్స్ ఆడిండు, జస్ట్ 5 రన్స్ కొట్టి స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు, కుక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. బుమ్రా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 147 రన్స్, 9 వికెట్స్ కోల్పోయింది. 9th వికెట్గా అవుట్ అయ్యిండు బుమ్రా. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. ఒకసారి సెకండ్ సెషన్ సమ్మరీ చూద్దాము. సెకండ్ సెషన్లో టీమిండియా మొత్తం 30 ఓవర్స్ దాకా ఆడింది. జస్ట్ 51 రన్స్ మాత్రమే చేసిన, 1 వికెట్ మాత్రమే కోల్పోయింది టీమిండియా. టీమిండియా యొక్క రన్ రేటు సెకండ్ సెషన్లో 1.67 ఉంది ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ కార్డ్ వచ్చి 163 రన్స్ వేసింది, 9 వికెట్స్ కోల్పోయి. జడేజా మాత్రము స్టిల్ ఆడుతూనే ఉన్నాడు, 56 రన్స్ ఇచ్చి. ఈ సెకండ్ సెషన్లో టీమిండియా బుమ్రా వికెట్ కోల్పోయింది. ఇంకా సిరాజ్ ఏమో 20 బాల్స్ ఆడిండు, 2 రన్స్ చేసిండు. ఒక్క వికెట్ తీస్తే ఇంగ్లాండ్ గెలుస్తుంది. ఇంకా టీమిండియా గెలవాలంటే 30 రన్స్ చేయాలి, ఇంగ్లాండ్ గెలవాలంటే 1 వికెట్ చాలు. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ నెంబర్ 3 డే 5 సెషన్ 3 సమ్మరీ చూద్దాం ఈ వీడియోలో.
ఇంకా ఒక్క వికెట్ దూరంలో ఇంగ్లాండ్ విక్టరీ ఆగిపోయింది. ఆ ఒక్క వికెట్ని థర్డ్ సెషన్లో బషీర్ తీసిండు. బషీర్ బౌలింగ్లో సిరాజ్ డిఫెన్స్ ఆడాడు. ఆ బాల్ అన్ఫార్చునేట్లీ దొల్లుకుంటూ వెళ్ళి వికెట్స్ తగిలింది. బేల్స్ జస్ట్ తగలగానే కింద పడిపోయింది. అంతే, ఫైనల్ వికెట్ గాన్ టీమిండియా. అండ్ ఇంగ్లాండ్ విక్టరీ ఖరారైపోయింది. ఈ మ్యాచ్లో 170 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా జస్ట్ 22 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది ఈ మ్యాచ్లో. ఇది ఈ మ్యాచ్ యొక్క ఫైనల్ సమరీ. ఈ సమరీ చెప్పి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 387 పరుగులకు ఆల్అవుట్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇంగ్లాండ్ తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి జో రూట్ 104 రన్స్. ఇండియా తరపు నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ బుమ్రా 5 వికెట్స్ ఇస్తున్నాడు 74 రన్స్ ఇచ్చి. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 387 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ ఇండియా సేమ్ స్కోర్కి ఆల్అవుట్ అయింది. ఇండియా తరపున హైయెస్ట్ స్కోరు ఫస్ట్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ జస్ట్ సెంచరీ కొట్టి అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ తరపున బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ వచ్చి కిస్ వోక్స్ 3 వికెట్స్ తీస్తున్నాడు 84 రన్స్ ఇచ్చి. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 192 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి జో రూట్ 40 రన్స్. ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ 4 వికెట్స్ తీసినాడు 22 రన్స్ ఇచ్చి. ఇండియా టార్గెట్ వచ్చి 193 రన్స్. అందుకు రిప్లై కానీ టీమిండియా జస్ట్ 170 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. రవీంద్ర జడేజా మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. 61 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ దగ్గరకు వచ్చి ఓడిపోయింది టీమిండియా. ఇంగ్లాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో స్టోక్స్ 3 వికెట్స్ తీసిండు 48 రన్స్ ఇచ్చి. 24 ఓవర్స్ వేసిండు స్టోక్స్. జస్ట్ ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇండియా పైన 22 రన్స్ తేడాతో మాత్రమే గెలిచింది. జస్ట్ ఇండియా గెలిచేదే జస్ట్ లాస్ట్లో కొంచెం మిస్ అయింది. టీమిండియా బ్యాటర్స్ టాప్ ఆర్డర్స్ కానీ ఒక 10 రన్స్ 15 రన్స్ కానీ ఎక్కువ చేస్తుంటే ఈ మ్యాచ్ మాత్రం కన్ఫామ్గా ఇండియా గెలవాల్సిందే. జస్ట్ లక్ బాగుండి ఇంగ్లాండ్ గెలిచింది. జడేజా ఫైటింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ ఫ్యాన్స్ ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే టీమిండియా జడేజా చాలా ఫైట్ చేసి చివరి దాకా తీసుకెళ్ళిండు. నెక్స్ట్ 4th టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ 23వ తేదీ స్టార్ట్ అయ్యే 4th టెస్ట్ మ్యాచ్ డే 1 సమరీలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.